నమస్కారం మావయ్య. కొత్తగా ఈ నమస్కారాలు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎవడే సూచన పెడతావు? సామాన్ లోపల పెట్టు. అవును, ఇప్పట్లో పండుగలేమి లేవు, పెట్టి బేడతో వచ్చావేంటి? అవన్నీ తర్వాత చెప్తాను. చెల్లలేదు, 2 రూపాయలు రిక్షా ఇచ్చి పంపించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారు? రిక్షా పంపించేయండి. డబ్బులు సార్. ఈ తాళం తిందరా? మరి వచ్చి రావట్లేదే. చెప్పవే, సామాన్లతో సహా రావాల్సిన అవసరమే వచ్చింది. చెప్పవే. మరేం లేదు నాన్న, మేము ఆ ఇంట్లో ఉంటే మాటి మాటికి పని చూసుకుంటాను అని తొందరపడిపోతున్నారు నాన్న. ఏ బావగారు పనిచేస్తే తప్పే ఉందక్క. నీకేం తెలియదు, నువ్వు నోర్మి. అయితే మోహన్, నువ్వు పని చేయట్లేదన్నమాట. పని చేయడం తప్పదంటే జిల్లా కలెక్టర్ పని చేయడానికి కూడా ఈ క్షణంలో నేను రెడీ. ఆహా, మన బతుకులకి జిల్లా కలెక్టర్ ఒకటి. సరే, ఏదో ఒక ఉద్యోగం చూస్తాను, చెయ్యి. నేను ఇంకా పనిలో జాయిన్ అవ్వలేదు కదా. నువ్వు ఒప్పుకుంటేనే పనిలో జాయిన్ అవుతా. ఎందుకే ఏడుస్తావు? ఎందుకే? ఆయన్ని పనిలో పంపించి నీ చేత నువ్వే నన్ను విధవరాలు చేస్తావా? అలా అయితే నేను ఏ నూతులను పడి పుణ్యత్రిగానే చచ్చిపోతాను. నువ్వు నోరు పోయివే. ఆహా, పని చేసినా చేయకపోయినా దీన్ని కీలుబొమ్మగా చేసి నీ ఇష్టం వచ్చేట్టు ఆడించే పని మాత్రం బాగా నేర్చుకున్నావయ్యా. అది కాదు మావయ్య. ఏది కాదు? ఇక్కడ రావడంలో నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మావయ్య, మీకా వయసు అయిపోయింది, ఇంకా పెళ్లి కావాల్సిన 2 ఆడపిల్లలు ఉన్నారు. పెద్దలుడు అంటే పెద్ద కొడుకుతో సమానం. ఏకంగా ఇంట్లోనే ఉండిపోయి ఆ బాధ్యతలు మీతో పాటు పంచుకుందామని వచ్చేసాం. ఒప్పుకోక చేసేదే ఉందమ్మా. ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి చేయవలసిన బాధ్యత ఒకటే నా నెత్తి మీద ఉందనుకున్నాను. ఇప్పుడు పెళ్ళైన కూతురిని తన ముగ్గురు కూడా పోషించే దౌర్భాగ్యం పట్టింది అనుకుంటాను. అమ్మయ్య, మీ నాన్న ఇంకా డ్రామా చేస్తాడనుకున్నాను. కానీ నువ్వు నేను చేసిన ఓవర్ యాక్టింగ్ వల్ల చాలా ఈజీగా ఇంట్లో జెండా పదేశం. సత్తే ఈ పోర్షన్ ఖాళీ అయి 2 నెలలు అయింది. మీలాంటి మంచి వాళ్ళకి ఇవ్వాలని అలా ఉంచాను. ఇల్లు బాగానే ఉంది, కానీ అద్దె మరీ ఎక్కువగా ఉన్నట్టు. ఏం ఎక్కువండి, 350 రూపాయలేగా. ఈ ఇంట్లో మీకు కలిగే అదనపు సౌకర్యాలు ఏమిటో చెబితే మీరు ఆ మాట అనరు. ఏమిటండి అదనపు సౌకర్యాలు? నెంబర్ 1, ఈ పోర్షన్ లో కలర్ టీవీ ఉంది. మీరు అక్కడ కూర్చొని టీవీలో ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చు. నెంబర్ 2, వాళ్ళ ఇంట్లోనే క్యారమ్ బోర్డు ఉంది. వాళ్ళని అడిగి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. నెంబర్ 3, ఈ వీధి చివరిలోనే ఒక క్లబ్ ఉంది. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి పేకాట ఆడుకోవచ్చు. నో పోలీస్ రైడింగ్. నెంబర్ 4, నేను చెప్తాను, దాని పక్కనే ఓ సారా కొట్టుంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి తాగి పడిపోవచ్చు. ఇవన్నీ కాదండి, నేను 300 రూపాయల కన్నా ఎక్కువ ఒక్క పైసా కూడా ఇవ్వలేను, ఇవ్వను. బాబు 325 చేసుకో. నేను చేసుకోనండి. హలో అరుణ్ గారు, మీరు ఇక్కడే ఉంటున్నారా? వెరీ గుడ్. నేను కూడా ఆ పోర్షన్ లో దిగుదాం అనుకుంటున్నానండి. ఆ అమ్మాయి మీకు బాగా తెలుసా? తెలుసా ఏమిటండి, ఎంత బాగా తెలుసంటే నేను నిద్రపోవడానికి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, అలా నా కళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఊహాసుందర టైపు. అన్నట్టు ఇందాక అద్దెంత అన్నారు? 375. 325 ఇస్తా ఉన్నారు కదండి. 385. అది కాదండి నేను చెప్పేది. ఇదిగా 400. నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. ఏమండి, నా వీక్నెస్ పట్టేసి మీరు ఇలా దెబ్బ కొట్టడం ఏమీ బాగోలేదండి. ఈ 400 రూపాయల అడ్వాన్స్ రేపు పొద్దునే వచ్చి దిగిపోతాం, ఇంకే మాట్లాడకండి. అందుకని ఆడదానిగా పుట్టడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు మామగారు. ఇదిగో నేను చెప్పిన అమ్మాయి ఇవిడే మామగారు. అలాగా, ఇంతసేపు నీ గురించే మాట్లాడుతున్నామమ్మా. ఏం చెప్పావే? మరేం బ్యాడ్ రిపోర్ట్ కాదులే. ఈ లక్ష్మీ భవనం మొత్తం మీద మిక్కిలి స్పీడ్ గా ఉండే మనిషి ఎవరని అడిగారు. మీ అరుణ్ పేరు చెప్పాను. మిక్కిలి బద్దకస్తులు ఎవరని అడిగారు. నా పేరు చెప్పేశాను. నువ్వేం బద్దకస్తురాలివి? రోజంతా బొంగరాలా తిరుగుతూనే ఉంటావు. ఇంతకీ మా అమ్మగారికి నా గురించి ఏం చెప్పావు? వరకట్న బాధితురాలు ఎవరైనా ఉన్నారా అని మామగారు అడగకుండానే నీ పేరు చెప్పేశాను. నిన్ను గురించి రాణి అంతా చెప్పిందమ్మా. ఇందులో నువ్వు బాధపడవలసింది ఏమీ లేదు. కట్నాలు ఇవ్వలేక సంబంధాలు తప్పిపోతున్నాయని నువ్వేమీ అనుకోవక్కర్లేదు. ఆ కళ్యాణ గడియ తోసుకొచ్చేంత వరకు ఇలా సంబంధాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఆ శుభగడియ కాస్త వచ్చిందనుకో, నిన్ను చేసుకోవలసిన వాడు నీ ముందే వచ్చి నిలబడతాడు. నా మాట తప్పకుండా జరుగుతుందమ్మా. కావాలంటే నువ్వే చూస్తావుగా.